వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి రొటీన్ లాగే అండి, ఏమీ లేదు, మామూలు సండే బ్లాగ్ అనమాట. కానీ మా సార్ లేరు ఇంటి దగ్గర. నిన్నైతే మా మమ్మీ చనిపోయిన రోజు అనమాట, 6th. కానీ నేనేం చేయలేదు. 2 కూరలు చేయాలండి. మా బాబు అసలు కారం తిన్నమాట. కారం తిండు కాబట్టి కారం లేకుంటే ఒకటి, కారం వేసుకొని నేను ఒకటి చేసుకోవాలి అనమాట. వీళ్ళ కోల్డ్ కాఫ్ వల్ల అసలు నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇందులోనే వాళ్ళ డాడీ లేడనమాట. వాళ్ళ డాడీ అటు ఊరికి వెళ్ళారు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. 2 కర్రీస్ చేస్తాను, ఎలా వస్తాయో చెప్పండి. వాడికి ఇంత కూడా కారం తినట్లేదు. మరి పుట్టిన దగ్గర నుంచి నేను పెట్టలేదనమాట. ఈ వంట నా దగ్గరే ఉంటుందంట, పోదాట. వంట చేస్తుంటే ఏడే ఉంటుందంట. ఒకటే ఏడుస్తుంది మేము. ఎందుకు అమ్ములు ఒకటే ఏడుస్తుంది, ఒకటే నేను ఏడే ఉంటా అని ఏడుస్తుంది. అగ్గో కూని రాగు. హాయ్ చెప్పు అందరికి. 2 కూరలు. చికెన్ మేమే తెచ్చుకున్నాం, ఇక్కడ మార్కెట్ అన్నమాట దగ్గర, వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు కర్రీ అయితే చేస్తాను, ఎలా వచ్చిందో చూడండి. నా స్టైల్లో చేస్తాను. అందరూ ఇప్పుడే మా మరిది వాళ్ళు ఇచ్చారనమాట. వచ్చి వాళ్ళు వినాయకుడు లడ్డు పాడారనమాట పాట. అయితే వాళ్ళు లడ్డు ప్రసాదం ఇచ్చి పోయారనమాట. వీడియో దిద్దాం అనుకుంది కానీ వాళ్ళది తెలియదు, ఇంకా నేను వీడియోస్ చేస్తున్నా అని. చూద్దాం, చెప్పలేదు నేను కూడా వీడియోస్ చేస్తున్నాను అనేది. మా సార్ మాత్రం చేసుకోమన్నారు. చూద్దాం. ఒకటి ప్రసాదం, ఒకటి అక్షింతలు అనుకుంటా. అక్షింతలు ఇచ్చి వెళ్ళారు. నేను తినలేండి, మా సార్ తింటారు. బోండాలు కానీ పెరుగను మైదా పిండి కలిపి పెట్టుకున్నానండి. అది ఇప్పుడు బోండాలు వేసేసాను అనమాట మా పిల్లలకి. ఫస్ట్ అయితే మా దైవిక్ కర్రీ చేస్తున్నా అండి. 100 రూపీస్ చికెన్ తెచ్చామన్నమాట. ఇక మా ఇద్దరికి సరిపోతుంది కానీ 100 రూపీస్ తెచ్చాము. ఫస్ట్ వాడికైతే బోన్స్ వద్దనమాట, వితౌట్ బోన్స్ కొంచెం మెత్తడిది కావాలన్నమాట. అదే వండుతున్నా అనమాట. సేమ్ కానీ నా దాంట్లో కారం వేస్తే వీటి దాంట్లో కారం వేయను, అంతే అనమాట డిఫరెన్స్. బోన్స్ తినడం అనమాట, అందుకే ఓన్లీ మెత్తటి వరకు చేస్తాను అనమాట. మా పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది, తింటారు మంచిగా. మొన్న మా మమ్మీది కర్ము, అది శ్రద్ధాంజలి కదా, చేయలేదండి. చాలా బాధ అనిపించింది. మా వారు ఉన్నట్టయితే చేసేవాళ్ళం. చేస్తాం మేము ఒక 5 days కానీ మా వారు వచ్చిన తర్వాత చేయాలనుకుంటున్నాం. మీరు కొంచెం నా వీడియోస్ చూడండి చివరి వరకు. పిల్లలకి బాగా ఫీవర్ వస్తుందండి, అసలు కోల్డ్ కూడా వస్తుందండి. వాళ్ళకి ఆవిరి పట్టడం అవే అయిపోతుంది. అందుకే నేను రెడీ కాలేకపోతున్నా. రెడీ కావట్లేదు ఏందా అనుకోకండి మీరు, ఎలా ఉందని. కొంచెం ఇంట్లో పిల్లలు బాగాలేకపోతే మనకేం తోచదు కదండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే మా సారు వాళ్ళు లేరనమాట ఇక్కడ, అందుకే ఇబ్బంది అవుతుంది. 2 kidsని చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అనమాట. ఇది నా స్టైల్లో కర్రీ అంతే. మీకు నచ్చినట్టయితే మీరు చూడండి, నా వీడియోస్ అన్నీ చూడండి, పెడుతూనే ఉంటాను. ఇంకోటి ఏంటంటే తీయాలంటే నాకు నేనే పట్టుకొని తీయాల్సి వస్తుంది అనమాట. అందుకే నేను ఎక్కువ వ్లాగ్స్ తీయట్లేదు, ఓన్లీ షార్ట్స్ వరకే పెడుతున్నా. ఏదో పెట్టినట్టు పెడుతున్నా అండి. మీకు కనుక నచ్చితే కొంచెం లైట్ కారం వేస్తాను అనమాట, వాడికి ఎక్కువ వేయను, లైట్గా. టమాటోస్ వేస్తే ఏంటనమాట, కొంచెం గ్రేవీ వస్తుందని టమాటోస్ వేస్తాను అనమాట. ఒక లైట్ కారం వేసి కొత్తిమీర పుదీనా వేసి కొంచెం మసాలా వేసి, ఎక్కువ మసాలాస్ కూడా తిండేందుకు మా బాబు. ఇక లైట్గా వేస్తాను, వాడికి ఇష్టం వచ్చినట్టు చేసి ఇక పక్కన పెట్టేస్తా. సేమ్ స్టైల్ నాదే, మా కర్రీ కూడా చేస్తా అండి. కాకపోతే మా దాంట్లో కారం వేస్తాం మేము, వాడి దాంట్లో వేయను, అంతే అండి. చూసేయండి అంతా.
మా లంచ్ అయితే కంప్లీట్ అయిందండి, తిన్నాము. మా బాబు తిన్నా, నేను తిన్నా. బాగా వచ్చింది కర్రీ. అంతే కదండి, మనం కొంచెం ఉన్నప్పుడే బాగా వస్తుంది కర్రీ, ఎక్కువ ఉన్నప్పుడు అసలు రాదనమాట. బాగుంది, చాలా బాగుంది, తిన్నాను. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ అవి బాటిల్ మా అత్తమ్మ వాళ్ళ ఊరు నుంచి పంపిస్తారనమాట. మా అక్క అనేసి 2 వారాలు వస్తాయి, తర్వాత మళ్ళీ పంపిస్తారు. మాకు బర్రెలు ఉన్నాయన్నమాట, దీన్ని పంపిస్తారు బాటిల్ని. ఇప్పుడు పిల్లగాళ్ళకి పాలు కాబట్టి నాకు టీ, మా బాబుకి మా పాపకి పాలు అనమాట. ఇప్పుడు ఇక మేము స్నాక్స్ లాగా ఇవి తింటాం అనమాట. నీ పాలు తీసుకో, నీ పాల గ్యాస్ పెద్దది పెద్దది, ఇది పెద్దది. ఇక్కడి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. బాయ్ అండి అందరికీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. ఇంకా మోరోవర్ వీడియోస్ ఇలా ఉన్నాను ఏంటని అనుకోకండి, కొంచెం పిల్లలకు బాగాలేదు, వర్క్ చేయాలి, వీడియో చేయాలి కూడా చేశాను. బాయ్ అండి అందరికీ. బాయ్ బాయ్ బాయ్.